హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బండు వేణుగోపాల్. ఈరోజైతే టమాటా ఉల్లాకు కూర అండి. చాలా బాగుంటుంది. టమాటా కూర కదా అని సింపుల్గా తీసుకోకండి, ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికోసం ఇక్కడ నేను టమాటాలని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లాకు ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ వెలిగించుకొని బాండ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లాకు వేసుకొని ఇందులోకి కొద్దిగా ఇలా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి జీలకర్ర, ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఈ కర్రీలోకి జీలకర్ర, ఎల్లిపాయ పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలని కూడా వేసి ఇలా ఉప్పు వేసుకొని ఒక్క 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి టమాటాలు మెత్తగా అయ్యేదాకా ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి తగినంత కారం వేసుకొని అంతా కలిసేలా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా ఉల్లాకు కూర రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి కానీ, చపాతీలకి కానీ, పెసరట్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఐ హోప్ ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.